మనం మూవీస్ గురించి మాట్లాడుకోవట్లేదు. రివ్యూస్ గురించి మాట్లాడుకోవట్లేదు భయ్య. అసలు భారతదేశానికి ఒక మంచి సిటీ అయిన ఢిల్లీలో అది కూడా ఎర్రకోట దగ్గర ఒక పేలుడైతే జరిగింది భయ్య. ఈ పేలుడు వల్ల చాలా మంది అయితే చాలా విధాలుగా అయితే నష్టపోయారు. ఈ పేలుడికి కారణాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఈ పేలుడైతే తెలివిగా కారులో బాంబు పెట్టి కరెక్ట్ గా అందరూ అంటే చాలా కొంతమంది అక్కడ చేరిన తర్వాత అయితే కారుని అయితే పేల్చేశారు భయ్య. ఇదైతే ఒక పెద్ద పేలుడులాగా అయితే మారిపోయింది. అలాగే ఇది ఒక ఊహించని రోజుగా కూడా మారిపోయింది భయ్య భారతదేశ చరిత్రలో. ఈ పేలుడు వల్ల 9 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది భయ్య. ఈ పేలుడు ఎప్పుడు జరిగిందంటే ఈ రోజు 6 గంటల 30 నిమిషాలకి కంటే పిఎం భయ్య. 6 గంటల 30 నిమిషాలు పిఎం కి అయితే జరిగింది. ఇంకేందంటే ఈ పేలుడు వల్ల చనిపోవటమే కాకుండా దగ్గరలో ఉన్నోళ్ళు చాలా మంది అయితే ఇంజ్యూర్ అయితే అయ్యారు భయ్య. దీని వల్ల కొంతమంది అయితే ఈ పేలుడు వినే చనిపోవడం అయితే జరిగింది. అంత పెద్ద పేలుడు అయితే జరిగింది భయ్య. ఈ పేలుడు జరగగానే మన అథారిటీ అంటే ఢిల్లీలో పోలీసులైనా మళ్ళా ఫైర్ డిపార్ట్మెంట్ అయినా ఎన్ఎంఏ వాళ్ళైనా గానీ చాలా వరకైతే అంటే చాలా ముందుగా అయితే రియాక్ట్ అయ్యి చాలా వరకు అయితే నష్టాన్ని అయితే తగ్గిస్తున్నారు భయ్య. ఇం- అంటే వాళ్ళు ముందుగా ఈ మధ్య అసలు పోలీసులు ముందుగానే రియాక్ట్ అవ్వట్లేదు భయ్య. కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం చాలా ముందుగా అయితే రియాక్ట్ అయ్యారు. దీనికి ఉక్రెయిన్ నుంచి ఏమన్నా సంబంధం అంటే ఉక్రెయిన్ కి కూడా కొన్ని గొడవలు జరిగినాయి కాబట్టి దానికి ఏమన్నా సంబంధం ఉందా అని అంటే ఆ విషయంలో కూడా అయితే చూస్తున్నారు భయ్య. దీన్నైతే మన యూనియన్ మినిస్టర్ అయిన అమిత్ షా ఇంకా చాలా మంది పెద్దోళ్ళు కూడా దగ్గరగా ఉండి మానిటర్ అయితే చేస్తున్నాడు భయ్య. ఇంకా ఈ విషయం మీద అయితే చాలా మంది అయితే ముందుగా అయితే అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది కానీ ఇంకా ఎక్కడైనా పెట్టారా దాని మీద కూడా అయితే చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది పక్కన ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా చూడాలని ఇంకా పెట్టారా అనేది దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. చాలా ముందుగా అయితే రియాక్ట్ అయ్యారు భయ్య. అసలు దేవుడి దయ అనుకోవచ్చు వీళ్ళంతా ముందుగా రియాక్ట్ అయ్యారంటే. ఇంకొకటి ఏంటంటే భయ్య, దీన్ని ప్రివెంట్ చేయడమే కాకుండా చనిపోయిన వ్యక్తులకి ఇంకా గాయపడిన వ్యక్తులకి చాలా మందికి అయితే ఏమన్నా గవర్నమెంట్ తరపున అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి ఏమన్నా న్యాయం జరగాలి అంటే వాళ్ళ ఫ్యామిలీస్ బతకాలంటే ఏదన్నా ఉండాలి వాళ్ళకి. ఏ ఆధారం లేకుండా బతకలేరు కదా భయ్య. ఇప్పుడు 9 మంది చచ్చిపోయారంటే ఒక కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ అందితే బాగుండేది భయ్య. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ అందితే వాళ్ళు లైఫ్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతుకుతారు. లేకపోతే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదే కాకుండా చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరిగింది. ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు అంటే చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం షేక్ అయిందంట భయ్య. అలాంటి పేలుడు అయితే జరిగింది. దీన్ని మాత్రం నా డాష్ గాళ్ళు చేశారో తెలియదు కానీ భయ్య. నాకైతే యూట్యూబ్ నుంచి తిట్టకూడదని చాలా వస్తున్నాయి కాబట్టి నేను గమ్మున ఉంటున్నాను కానీ నాకైతే చాలా అంటే చాలా డాష్ మాటలు అయితే వస్తున్నాయి భయ్య. ఇలాంటి నా డాష్ ని బా కింద ఎందుకులేండి భయ్య. ఇంకా మాటలు కూడా అంటాం వేస్ట్. ఇలాంటి వాళ్ళకి మంచిగా అయితే మన ప్రభుత్వం అయితే మోడీ కూడా దీని మీద అయితే చాలా వరకు అయితే ముందుగా రియాక్ట్ అయ్యి వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకొకటి ఏంటంటే ఈ పేలుడు ఢిల్లీలో ఎర్రకోట ముందు చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో కనుక చేసుంటే ఇంతలా ఉన్న మీడియాలో అయినా ఇప్పుడు యూట్యూబ్ లో అయినా ఎక్కడైనా గానీ ఇంతలా ఉన్న వైరల్ అయ్యేది కాదు. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎర్రకోట దగ్గర కరెక్ట్ గా ఎర్రకోట ముందు కారులో గేట్ 1 దగ్గర భయ్య. ఎర్రకోట దగ్గర గేట్ 1 దగ్గర అయితే చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి అటెన్షన్ కావాలి. ఇది సిచ్యువేషన్ ఎవరు చేశారు అనేది వీళ్ళు కనుక్కునే ముందు అటెన్షన్ కావాలి. ఈ గ్యాప్ లో వాళ్ళు ఏదైనా చేస్తారా లేకపోతే పోలీసులే ఇంకా ఢిల్లీ గవర్నమెంట్ ఏమన్నా చర్యలు తీసుకుని ఆపేసిద్దా లేకపోతే దీన్ని వాళ్ళు ఫేవర్ గా చేసుకొని ఇంకా ఏమన్నా చేస్తారా అవి చూడాలి భయ్య. మరి దీని మీద అప్డేట్స్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వచ్చిందైతే ఈ అప్డేట్స్ భయ్య. ఇంకొకటి ఏంటంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా వరకు అయితే ముందుగా రీచ్ అవ్వడం ఛాన్స్ ఉంది. లైక్ బటన్ ప్రెస్ చేయండి భయ్య. చాలా మందికి ముందుగా ఈ వీడియో రీచ్ అయితే చాలా మంది అయితే జాగ్రత్త పడడానికి కూడా ఛాన్స్ ఉంది భయ్య.